ప్రాంతాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మధ్య కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలకు వానగండం ముప్పు పొంచి ఉన్నట్లుగా వెల్లడించింది. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనంతో మధ్య కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ పేర్కొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి నదులకు వరద నీటి పోటెత్తే అవకాశం ఉందంటూ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది. ఇటుగా ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మెరుపులు, వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ సెంటీమీటర్లు వర్షపాతం అనేది నమోదవుతుంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే గనక 24 సెంటీమీటర్లు తణుకులో వర్షపాతం అనేది నమోదైంది. అంతేకాకుండా రాగల 24 గంటల్లో చూసుకున్నట్లయితే గనక ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానంలో ఆకస్మిక వరదలు సైతం కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఆయా జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది. ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో వర్షం కురవడం, అంతేకాకుండా ఆ కురిసిన వర్షాల కారణంగా ఈ వరద నీరంతా కూడా ఎక్కువగా ఇళ్లలోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతూ ఉంది. అంతే కాబట్టి ఇటు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు సైతం కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉత్తర కోస్తాంధ్రలో ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టులన్నిటికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తూ ఉంది. ఇది క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు చూసుకున్నట్లయితే గనక ఇటు ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. రేపు చూసుకున్నట్లయితే గనక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఈ అల్లూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక గడిచిన 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే గనక దాదాపుగా 24 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే చూసుకున్నట్లయితే గనక అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే గనక అధికార యంత్రాంగం సైతం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా పలు డ్యాములు అయితే ఏమి రిజర్వాయర్లకు సైతం కూడా వరద నీరు పోటెత్తుంది. ఆకస్మికంగా వరద నీరు సైతం కూడా ఎక్కువగా పోటెత్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే గనక ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేకోకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్దమైంది. ఏదైతే అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేశారు. అంతేకాకుండా హాస్పిటల్లో తగిన సౌకర్యాలు సైతం కూడా కల్పించాలని చెప్పారు. మరి ముఖ్యంగా ఈ గాలుల వేగం కారణంగా చెట్లు అనేవి విరిగిపడటం గాని, విద్యుత్ సమస్యలు గాని ఏమైనా వచ్చినట్లయితే కనుక తక్షణమే వాటిని పరిష్కరించేందుకు ఆయా మండల కేంద్రాల్లో సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు సైతం కూడా అక్కడ అందుబాటులో ఉండాలని చెప్పారు.
ఎవరైనా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రసవానికి సిద్ధంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందస్తుగానే హాస్పిటల్లో చేరాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ వర్షాలు అనేవి ఎక్కువగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో అది కూడా అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. చాలా చోట్ల కూడా 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.